ఆమోసు గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం. సియోనులో నిర్విచారముగా ఉన్న వారికి శ్రమ, సోమ్రోను పర్వతం మీద నిశ్చింతగా నివసించు వారికి శ్రమ. ఇశ్రాయేలు వారికి విచారణకర్తలై జనములలో ముఖ్య జనములకు పెద్దలైన వారికి శ్రమ. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, మరోసారి ప్రాణాత్మ దేహములతో మీకు లొంగిపోతున్న అల్పదాసుని అద్భుత హస్తాలకు తీసుకుని అగ్ని చేత కాల్చి అభిషేకించి మీకు ఇష్టమైన శ్రమ మీరు జరిగించుకున్నట్టుకు ప్రాణాత్మ దేహాలతో మీకు లొంగిపోతున్నాను. మీ శైలిలో, మీ స్థాయిలో మీ కార్యాలు చేయి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఫ్యాన్ బంద్ చేస్తారు కొంచెం చాలు. థ్యాంక్ యూ. ఏది కాస్త ఓపిక చేసుకొని స్వరం ఎత్తి మంచి స్తోత్రం చెప్తారండి. ఎంత మోసం! మీ అందరూ కలిసి స్తోత్రం చెప్తే ఇంతే శబ్దం వస్తుందండి. ఇది అన్యాయం కాదు. చెప్తారా మంచిగా? మోసం మోతాదు కొంచెం తగ్గిన మాట నిజం, కానీ మీలో ఇంకా శక్తి ఉన్న మాట ఇంకా నిజం. ఇలాంటి మంచి ఒక స్థలాన్ని దేవుడు ఇవ్వటం, ఈ ప్రిన్సిపల్ గారు ఇదంతా సహకరించడం గొప్ప విషయం. వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. పిల్లరా, దేవుని వాక్యాన్ని మనము చూస్తే సియోనులో నిర్విచారముగా ఉండు వారికి శ్రమ. మీరు బైబిల్ చదువుకోవడం, నోట్సులు రాసుకోవటం మానేసి నా ముఖం చూస్తూ వింటే కాస్త నా బాధ మీ ఎదుట పెడతాను. దాదాపుగా నా బాధే బోధ. ఏ విషయముల కొరకు నేను వేదన పడతానో, ప్రసవ వేదన పడతానో, కన్నీళ్లు కాలుస్తానో, దుఃఖపడతానో, ప్రభువుకి చెప్పుకుంటానో, ప్రభు దగ్గర ఏడుస్తానో, దాదాపు అవే ప్రసంగా. అందుకనుక నా బాధే బోధ అనడం పెద్ద విచిత్రమేమి కాదు. వాస్తవం సియోనులో నిర్విచారముగా ఉండు వారికి శ్రమ. చాలా మంది విద్యావంతులను, మేధావులను, పండితులను, ధర్మశాస్త్రోపదేశకులను, ప్రవక్తలుగా పిలువబడుతున్న వారిని, వాడబడుతున్న వారిని ఆశ్చర్యచకితులను చేసి అద్భుతమైన ప్రవచన సేవ జరిగించిన ఓ పశుల కాపరి దైవజనుడైన ఆమోసు. విద్యావిహీనుడు, విషయ పరిజ్ఞానం ఏమీ లేనివాడు, జనరల్ నాలెడ్జ్ కూడా తక్కువ కావచ్చు. ఎట్లా అంటే అరణ్యములో అతను మేడి పండ్లు ఏరుకుంటున్నాడంట. 10 రూపాయలు కూడా వస్తాయా మేడి పండ్లు ఏరుకుంటే? ఎవరికైనా అరణ్యములో విలువ కలిగిన సొత్తు ఎంతో ఉంటుంది. కనీసం 4 వేప పండ్లు ఏరుకున్న 10 రూపాయలు వస్తాయి. బొత్తిగా 10 రూపాయలు రాని పంట మేడి పండ్లు. మరి అవెందుకు ఏరుకున్నాడు అంటే చూడంగానే ఆకర్షణీయంగా అవే కనిపించింది. నేను ఈ మాట చెప్పుటం వెనుక నాకున్న ఉద్దేశం ఆమోసును తక్కువ చేయటం కాదు. అంతగా ఏ పరిజ్ఞానము లేని ఒక సాధారణమైన పశువుల కాపరి అయిన దేవుడు ఆయన పిలిచి ఆయనతో మాట్లాడి తన ప్రజలకు ఏమి చెప్పాలో అతనిలో నుంచి మాట్లాడడం ప్రారంభించాడు. యెహోవా సెలవిచ్చినది ఏమనగా అంటూ ప్రవచించడం ప్రారంభించాడు. గంభీరమైన విషయాలు మాట్లాడి ఇదే యెహోవా వాక్కు అని స్థాపించడం ప్రారంభించాడు. అలాంటి ధర్మశాస్త్రోపదేశకులు కలకల పుట్టింది. On what grounds you are prophesying the word? ఏ అధికారం మీద మాట్లాడుతున్నావు? నువ్వు ఎవరివి? నువ్వు దైవజనుడివా, యాజకుడివా, ప్రవక్తవా, అభిషక్తుడివా? Who you are? ఏ అధికారంతో మాట్లాడుతున్నావు అంటే అతని దగ్గర ఉన్న జవాబు ఏంటంటే, ఏమంటే ఎన్ని పెద్ద పెద్ద మాటలు నాకు తెలియదు. సింహం గర్జించింది, నువ్వు భయం వేస్తుందా? భయం అవుతా? అరే దాని దీనికి ఏం పోతా? నువ్వు చెప్పు, సింహం గర్జిస్తే నీకు భయం అవుతుందా లేదా? అవుతుంది. అంతే. యెహోవా మాట్లాడాడు, నేను చెప్తున్నాను. నాకు ఎందుకు ఎన్ని తీయాల్సి తెలియదు అన్నాడు. అంటే అతనికి అంతగా ఇంకేం తెలియదు. దేవుడు మాట్లాడాడు, ఆ కుమారుడు ఈ మాట చెప్పు అన్నాడు, చెప్పాడు. కానీ ఎంతో తార్కికంగా, ఎంతో విశ్లేషణాత్మకంగా పెద్ద ప్రవక్తలు కూడా టచ్ చేయని కొన్ని విషయాలను వీరు మాట్లాడి అద్భుతంగా బోధ చేయటం ఆమోసు గ్రంథంలో మనం చూస్తాం. పెద్దోళ్ళు పరిష్కరించాలని జటిలమైన సమస్యలకు ఎన్నిటికో
ఆన్సర్ చేస్తాడు దైవజనుడైనటువంటి ఆమోస్. ఇలా అతను డీల్ చేసే ఒక అద్భుతమైన పాయింట్ ఏంటంటే, ఏ పాపము చేయని క్రైస్తవులు, దేవుని భయము కలిగి బతుకుతున్న క్రైస్తవులు లేక దేవుని ప్రజలు, వ్యభిచారము, మద్యపానము, దొంగతనము, విగ్రహారాధన, పాపిష్టి కార్యాలు చేయకుండా కొంత గొప్ప దేవుని భయమును కలిగి వ్యక్తిగత పరిశుద్ధతను కాపాడుకుంటూ ధర్మశాస్త్రం ఎరిగిన ప్రజలుగా, దేవుని మాటకు భయపడుతున్న ప్రజలుగా బ్రతుకుతున్నటువంటి వారు ఎందుచేత ఆశీర్వదింపబడటం లేదు? వాళ్ళే చెడ్డవారుగానే పాపాలు చేయటం లేదే? వారు ఎందుకు శ్రమల్లో ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు? ఒక శాపం వారిని ఏలుబడి చేస్తున్నట్టుగా ఉంది పరిస్థితి. Why God's children not yet blessed? ఇంకా వారు ఎందుకు ఆశీర్వదించబడలేదు? ఇలాంటి ఖరీదైన కోట్ల డాలర్ల రూపాయల ప్రశ్నలకు సోకాల్డ్ పెద్దల ధర్మశాస్త్రోపదేశకుల జవాబులు దాదాపుగా దేవుని చిత్తమని, దేవుని సమయంలో దేవుని కార్యాలు జరుగుతాయి. ప్రశ్నించడం ఎవరివి? నువ్వు కొండ, ఆయన కొమ్మని వాడు. ఇలాంటి మాటల చేతనే ఆ ప్రశ్నలు తొక్కేశారు, కానీ సంతృప్తికరమైన జవాబు ఎవరు చెప్పలేకపోయారు. అలాంటి ఖరీదైన ప్రశ్నకి ఓ చదువులేని వ్యక్తి, అడవిలో ఏమి ఏరుకోవాలో కూడా తినని అమాయకుడు, దేవుని ఆత్మ చేత నింపబడి ప్రవచనాత్మ పొందుకొని పరిశుద్ధాత్మ దేవుని అభిషేకముతో ఒక అద్భుతమైన సొల్యూషన్ చెప్పాడు. ఆయన చెప్పిన పరిష్కారం ఏంటో తెలుసా? మీకు విచారం లేకపోవటమే మీ శ్రమలకు కారణం. మేధావుల గుండెలు తిరిగిపోయాయి. You people are not having any burden, nagging in your hearts. Simply living, enjoy your life. ఒక భారము కానీ, వేదన కానీ, కన్నీరు కానీ, రోదన కానీ, ప్రసవ వేదన కానీ, పరితాపము కానీ, దుఃఖము కానీ, కన్నీరు కానీ ఇవేమీ లేకుండా హాయిగా గడిపేస్తున్నారు మీరు. మీ కాన్సెప్ట్ ఎంతవరకు? మేము పాపం చేయట్లేదు, మేము విగ్రహారాధన చేయట్లేదు, మేము వ్యభిచారం చేయట్లేదు, మద్యపానం తాగటం లేదు, మేము దేవునికి విరోధంగా ఏం చేయటం లేదు, మేము చెడ్డ పనులు ఏం చేయటం లేదు, మేము రిగ్రెట్ అవడానికి, గిల్టీ ఫీల్ అవడానికి, రిగ్రెట్ అవడానికి మా దగ్గర ఏమలే. మాకు తెలిసినంతలో మేము మంచి భక్తి చేస్తున్నాం, దేవుని భయం కలిగి బతుకుతున్నాం. గుండెలు బాదుకొని ఏడిసేంత పాపాలు మేము ఏం చేసాం కనుక అడవాలి? మా మనస్సాక్షి మా మీద నేరారోపణ చేయటం లేదు, మేము ఏడవలసిందేం లేదు. ఇది వారి వాదన, వారి తీరు. మరి ఎందుకో దేవుడు ఇంకా మమ్మల్ని కరుణీకరించడం లేదు? ఎందుకో మాకు ఇంకా ఆశీర్వాదాలు రాలేదు? ఇంకా మేము నిరీక్షిస్తూనే ఉన్నాం. దేవుడు ఎప్పుడు కనికరిస్తాడు? ఆయన చిత్తం, ఆయన సమయం ఇలా సాగుతోంది వారి ఆలోచన. అకస్మాత్తుగా సింహగర్జనలాంటి ఒక ప్రవచన వాక్కు బయలుదేరింది ఆమోసులోంచి. ఆయన చెప్తున్న మాట, సియోనులో నిర్విచారముగా ఉంటున్నందుకే మీకు శ్రమ. బైబిల్ గ్రంథంలో 3 ప్రధానమైన భాగాలు కనిపిస్తాయి. 1 బబులోను అనుభవం, 2 యెరూషలేము, 3 సియోను. బైబిల్ గ్రంథం అందంతటా ప్రధానంగా పరమగీత గ్రంథములు, ప్రకటనలో ఈ ప్రస్తావనలు ఎక్కువ మీకు కనబడతాయి. బబులోన్ క్రీస్తుకు వ్యతిరేకంగా, క్రీస్తు వెలుపట, క్రీస్తు లేని అన్ని జనులకు సాదృశ్యం ఉన్న ప్రజలు. యెరూషలేము నామకార్థ క్రైస్తవ సంఘం. సియోను ఎత్తబడే మహిమ కలిగిన సంఘం. చేతులెత్తి స్తోత్రం చెప్పండి ఒకసారి. చెప్పు మంచిగా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ క్రీస్తుకు వెలుపట ఉన్నటువంటి ఈ బబులోను సంఘాన్ని గురించి మనం పట్టించుకోనక్కర్లేదు. ఈ నామకార్థ క్రైస్తవుల గురించి విచారం మనకు ఎలాగో ఉండనే ఉంది. వాళ్ళేమో క్రీస్తు లేనివారు, వీళ్ళేమో నామకార్థమైన భక్తులు. వీళ్ళేమో సియోనులో ఉన్నారు, ఉన్నతోపదేశం కలిగిన వారు, ఆత్మచేత నింపబడిన వారు, ఆత్మ విలువ తెలిసిన వారు, దైవిక అనుభవాలు కలిగిన వారు, ఆయన పాదముల వద్ద కూర్చున్న కృప పొందిన వారు. మీరు సియోనులో ఉండి, ప్రత్యేకతలో ఉండి, ఔన్నత్యము కలిగిన భక్తిలో ఉండి, ఆది అపోస్తలుల ఉపదేశమును ఎరిగి ఏమిటి ప్రయోజనం? ఈ సియోనులో కూడా మీరు ఎలా ఉన్నారు? నిర్విచారముగా ఉన్నారు. ఏ బాధల మధ్యలో చిక్కు చింతలేదు. హాయిగా 3 పూట్ల 8 గంటలు పడుకొని దర్జాగా మీ పరిస్థితి. అసలు ఒక దుఃఖము కానీ, విచారం కానీ, బాధ కానీ ఏమి లేదు. హాయిగా బతికేస్తున్నారు. నేను ఈ మాట అంటే మీకేమనిపిస్తుంది? ఎవడి సొమ్ము అయినా తినడానికి బాధపడాలి, కానీ నా సొమ్ము నేను తింటే నీకేంటాయి బాధ?
అనిపిస్తుంది కదా. కానీ యూదా పత్రిక 12వ వచనంలో ఏమన్నాడు? వారు మీ ప్రేమ విందులలో దొంగ బిడ్డలుగా ఉన్నారు. ఏది? బిలాము, కోరహు, కయ్యను వీళ్ళ పేర్లు చెప్పి వారితో పోలుస్తూ ఏమంటున్నాడు? మీ ప్రేమ విందులలో వారు దొంగ బిడ్డలుగా ఉన్నారు అంటూ నిర్భయముగా వారు సుభోజనము చేస్తూ తమ్మును తాము పోషించుకొనచ్చు. నేను అడుగుతున్న ప్రశ్న, నా వైపు చూస్తే జవాబు చెప్పండి మీరు. తమ్మును తాము పోషించుకొనచ్చు అనండి. ఆ మాటకు ముందు నిర్భయముగా ఎందుకండి? మరి ఎవడి సొమ్ము అయినా తినడానికి ఎలా భయపడాలి? అవినీతి సొమ్ము తినడానికి ఎలా భయపడాలి? అక్రమ సొమ్ము తినడానికి ఎలా భయపడాలి? తమ్మును తాము పోషించుకోవడానికి ఎందుకండి భయం? వారు నిర్భయముగా తమ్మును తాము పోషించుకొనచ్చు. నీ సొమ్ము నువ్వే తింటుంటే కూడా నీకు అసలు భయం లేదు అంటున్నాడు దేవుడు. ఇదంత విచిత్రం అండి. వేరొకరు తింటే కదా మాట అనాలి. అంటే దేవుడు కోరుకొనిచ్చినటువంటి ఆ భారం లేకుండా, నశించిపోతున్న ఆత్మల కొరకైన విచారం లేకుండా, పతనమైపోతున్న సేవా విలువలకు సంబంధించినటువంటి ఆవేదన లేకుండా, విలువలు తగ్గిపోతున్నటువంటి సంఘములకు వచ్చిన చింత లేకుండా, నానాటికి కునారెళ్ళిపోతున్న యాజకత్వపు ఔన్నత్యాన్ని గురించిన విచారము లేకుండా, హాయిగా నీ మటుకు తిని పడుకుంటున్నావు. విచారము లేనివాడా, భారము లేనివాడా, రోదన చేయనివాడా, నీకు శ్రమ అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు ఒకవేళ వింటున్న నీలో పాపము లేదనే సంతృప్తి నీకు ఉండవచ్చు, కానీ నీలో భారము లేదనే అసంతృప్తి నీ దేవునికి ఉన్నది. నేను ఎవరికి నష్టము చేయటం లేదు అనే తృప్తి నీకు ఉండవచ్చు. దేవుని రాజ్యానికి మేలు చేయలేకపోతున్నావు, అసంతృప్తి దేవునికి ఉందని కదా. నా వలన ఎవరికి కీడు కలగలేదో అనే తృప్తి నీకు ఉండొచ్చు. నీ వలన ఎవరు రక్షింపబడటం లేదు అనే అసంతృప్తి దేవునికి ఉంది. ఈ విషయపు లోతుల్లోకి నువ్వు రాగలిగితే, నేను అందుకని అందరికీ సులువుగా అర్థం కావడానికి నిర్విచారమే విచారానికి కారణం అని రాస్తుంటాను. ఆ మాటలు పక్కపక్కనే ఉంటే కాస్త గుర్తుంటుందని. ఏ విధము చేతనైనా ఉపదేశం మరి మైండ్లో పెట్టాలని కదా మన తాపత్రయం. నిర్విచారమే. వారు ఇన్ని విచారాలు, ఇన్ని కష్టాలు ఎందుకంటే సార్ మాకంటే అసలు విచారింపవలసిన దాన్ని విచారించట్లేదు కనుక. దావీదు తన భవిష్యత్తు గురించి విచారించుకోలేదు. లేనిపోని రిస్క్ నాకు ఎందుకండి, వాడు కొడితే చచ్చిపోతే లేనిపోని ప్రాబ్లం ఎందుకండి, ఈ అడవిలోనూ గొర్రెలు కాసుకుని బతుకుతున్నాడు, నా బతుకు నాకు ఎందుకు వచ్చిందిలేండి అని విచారించలేదు. అతని విచారం ఒక్కటే, జీవము గల దేవుని సైన్యమును తృణీకరిస్తున్నాడు. ఇది చాలా అవమానం. దేవుని సంఘానికి అవమానం రాకూడదు, దేవుని సేవకి నింద రాకూడదు. అతని కడుపు మండిపోతున్న విషయమే. జీవము గల దేవుని సైన్యమును తృణీకరించిన సున్నతిని ఫిలిష్తీయుడు ఏ పాటి వాడు, నేను వాడిని చంపి అని మాట్లాడుతుంటే భూమి ప్రకంపిస్తున్నట్లుగా ఉంది. అక్కడ రోషం గలవాడు, భారం గలవాడు ఎక్కడ ఉంటే వాడు స్తబ్దుగా సైలెంట్గా చాప కింద ఉండలేదు సార్. అన్నయ్యలు కోపం మీద కొట్టిన, రాజులు అణిచివేయి చూసిన, గొలియాతును తన్నిందాక వాళ్ళు కూరుకోరు. నమ్మకం కలిగితే, రోషం కలిగితే ఆమె చెప్పండి. చాలా మంది ఎవరు అసలు అన్నా మాకు చాలా భారం ఉందని, మాకు సరైన ఎంకరేజ్మెంట్ లేదని అంటే వాడంత అబద్ధికుడు ఇవ్వలేడు. వాడు దొంగోడాడు. నేను వాడిని అస్సలు మర్చిపోను. ఎందుకంటే యోసేపుకి ఎంకరేజ్మెంట్ ఉందా అంటే మీరు గట్టిగా చెప్పాలి జవాబు. బిడ్డ చెప్పండి రా, యోసేపుకి ఎంకరేజ్మెంట్ ఉందా? డేవిడ్కి ఎంకరేజ్మెంట్ ఉందా? మీరు చెప్పండి పోనీ గట్టిగా. ఏలియాకి ఎంకరేజ్మెంట్ ఉందా? అసలు బైబిల్లో ఏ పరిశుద్ధుడి కన్నా సమాజంలో, కుటుంబంలో ప్రోత్సాహం లభించిందా? మరి వాళ్ళందరూ ఎందుకు వాడబడ్డారు? ఈ సోది ముఖములాగా కారణాలు చెప్పలేదు కాబట్టి వాడబడ్డారు. అని మాకు ఎంకరేజ్మెంట్ లేదని, మా పాస్టర్ గారు మనం సపోర్ట్ చేయరని, సంఘ పెద్దలు చూడరని, ఇలాంటి చెత్త వాదలేదు కనుక వాళ్ళు వాడబడ్డారు. కడుపున పుస్తున్న బిడ్డ వైద్యం చేసే డాక్టర్ లేడు కాబట్టి ఏడవకుండా ఉంటుందా? తెలివి ఉందా ఏమన్నా మాట్లాడేదానికి? నాకు మామూలుగా రాదు కోపం. అసలు నువ్వు ఏడు చూపాయికి ఉంది, డాక్టర్ లేడు ఎందుకు అడవటం అని హాయిగా పండుకోగలదా? అరే లోపల నొప్పి ఉంటే ఏడు పెట్టకూడదు అసలు. మాట్లాడలేదు మీరు. మీరు సైలెంట్గా కూర్చొని పోవటమేం కాదు ఇది. లేనిపోయిన ఉపదేశం పోవటం నాకు పెట్టి మీరు హాయి కూర్చుంటేట మంచి స్తోత్రం. హల్లెలూయా.
మాట్లాడలేదు. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పాలి మంచిగా. హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని ఆత్మ సంబంధాలు ఎట్లుంటాయంటే, మనం ప్రయత్నం చేయకుండా, మనం కష్టపడకుండా, మనకు తెలియకుండా దేవుడు కలుపుతాడు. ఇప్పుడు సిమ్ లోపల ఉందనుకో, ఆ టవర్ దగ్గర వచ్చేపాటికి సిగ్నల్ వచ్చి గోడకు గుద్దేసుకుంటూ ఉంటుంది. అది దాటిపోతే మళ్ళీ ఏముండదు. ఆ సిగ్నలింగ్ ఏరియాలోకి వస్తే కదా, అట్లా కొన్ని ఆత్మలు కలుస్తాయి. దానికోసం ప్రత్యేకంగా ప్రయత్నం చేయటం, కృషి చేయటం, ఎట్లయినా సెట్ చేయటం, ప్లాన్ చేయటం ఏం అవసరం ఉండదు. అది వెళ్తుంటే ఈ పిల్లగాడు వచ్చాడు, ఉంటున్నాడు రాజుగారు పక్కన, తలక అక్కడ పెట్టాడు, కత్తి అక్కడ పెట్టాడు. ఎవడో నువ్వు? నీ దాసులకు యెషయా కుమారుడు. ఏం చేస్తాను? గొర్రెలు కాసుకుంటాను. నా దగ్గర ఉంటావా? ఉంటాను. చెప్పిన పని చేస్తాను. ఇది పొజిషన్ ఇది. ఈ లోపే అంతఃపురంలో కూర్చున్నటువంటి యోనాతానికి మనసు కలిసిపోయింది. 3 పాటలు పాడాడా, సితార్ వాయించాడా. అటు కరెక్ట్ అవుద్ది సిమ్ కార్డు. స్తోత్రం చెప్పరా, హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. నేను చెప్పే సువార్త ఏంటంటే, కొద్దిమంది దైవజనులకి కొంతమంది మాట్లాడుతుంటే, ప్రార్థన చేస్తుంటే, మాడబడుతుంటే, వాళ్ళకి ఏం పరిచయం లేకపోయినా కరెక్ట్ అయిపోద్ది స్పిరిట్. దాన్ని నేను అంటాను డివైన్ కనెక్షన్ అంటాను, దైవిక సంబంధం. అనండి 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 అనండి. మనుషులు ట్రై చేస్తే, ప్రయత్నం చేస్తే, కొంచెం స్నేహం పెంచుకొని గుడ్ మార్నింగ్లు, గుడ్ నైట్లు, మెసేజ్లు పెట్టి, ఫేస్బుక్లో కాఫీ ఫోటోలు పెట్టి దరిద్ర పనులు చేస్తే రాదు. దైవిక సంబంధం ఎందుకు? ఆత్మలో ఆ వ్యక్తిని చూస్తేనే, ఆ వ్యక్తితో మాట్లాడితేనే, ఆ వ్యక్తితో కలిసి ఉంటేనే లోపల ఏదో జరుగుతుంటుంది. క్లియోపాకి సహోదరి పెద్ద కూటంలో ఒకటికి ఏమంటా ఉండదు, రోడ్డు మీద వచ్చేసింది. స్వతంత్రం చెప్పరు మీరు? రోడ్డు మీద క్యాజువల్ టాక్, దట్ వాజ్ వెరీ క్యాజువల్ టాక్. అది ఇంటికి వచ్చి కూర్చున్నాక ఇందాక ఆయన మాట్లాడుతుంటే లోపల ఏంటి అలాగే అయిపోతుంది, మండిపోతుందంటే. స్వతంత్రం చెప్పరు మీరు? ఎప్పుడైనా ఒకసారి చెప్తారేంటి మీరు? అసలు నాకు అర్థం అవుతుంది. తినుటకు, లేచుటకు, కూర్చుంటకు, పండుకుంటకు అన్నిటికీ సమయం. స్తోత్రం చెప్పడానికి మాత్రం సమయం లేదు. ఎప్పుడు పడితే అప్పుడు చెప్తూనే ఉండాలా. ఈ వాక్యం కూడా అన్నారు మీరు. స్తోత్రం చెప్పండి. సియోనులో నిర్విచారముగా ఉండే వారికి శ్రమన వాక్యాన్ని ఒకవేళ మీరు ఇంకా నమ్మకపోతే, అంగీకరించకపోతే, గుండెలో చేర్చుకోలేకపోతే, ఎల్లవేళలా స్తుతించనున్న మాటను నమ్మాలిగా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పాలి గట్టిగా. సియోనులోకి వచ్చిన తర్వాత, అన్యత్వం విడిచిపెట్టిన తర్వాత, నామకార్థతను వదిలిన తర్వాత, సత్యములకు వచ్చిన తర్వాత, ఉపదేశములకు వచ్చిన తర్వాత, ఆత్మ నింపుదలకు వచ్చిన తర్వాత, ఎంత బడే సంఘ అనుభవం ఎదుగుతూ ఉన్న స్థితిలో నువ్వు ఒక భారము లేకుండా, నువ్వు ఒక వేదన లేకుండా, నువ్వు ఒక కన్నీరు లేకుండా, నువ్వు ఆత్మల పట్ల పరితాపము లేక ఉండటమే నీ జీవితంలో నీ శ్రమకు, నష్టానికి కారణం. అనవసరంగా నాకు ఈ శ్రమ వచ్చింది, అనవసరంగా మళ్ళీ అనవసరంగా కాదు, ఇందుని బట్టి వచ్చింది. నీకు విచారం లేకపోవడమే. పగలంతా యేసయ్య పరిచయం చేశాడు అనండి. శిష్యులు వెనకాల ఉన్నారు అనండి. రాత్రులు యేసయ్య కొండ మీదకి వెళ్ళాను. ఏం చేస్తున్నాడు కొండ మీద? వీళ్ళు ఏం చేస్తున్నారు కొండ కింద? అవసరమా? ఇప్పుడు పని చేసిన వాళ్ళు ఎవరు? వీళ్ళు వెనకాల ఉంటమే కదా. ఆమె అంటమేగా వెనకాల ఉంది. అంతకని వీళ్ళు అలసిపోయింది ఏముంది? కాకపోతే ఆయనతో పాటు ఎవరో నడిచారు. ఆ పాటికి ప్రభా ఈ పగలంతి ఆలస్యం మేము విస్తరించుతాం, మీరు బా కొడుక విశ్రాంతి కావాలి నాన్న. అవునైనా దేహము ఇట్స్ డిమాండింగ్ నేను. సరే ఆయన కొండ మీదకి వెళ్ళాడు. ఆయన తండ్రితో హాయిగా ఉన్నాడు. వీళ్ళు అమ్మయ్య కపెర్నహూము అయింది, నాయన పట్టణం అయింది, అలిసింది మేము పండుగ. ఎంత పడుకున్నారో వచ్చాడు. అయ్యా ఎలా ఏమిటి? మా ప్రభువు లేనప్పుడు నేనే ఇన్ఛార్జ్ అని చెప్పు. ఈ 12 మందిలో నేనే స్పీడు ఏంటి? నా కుమారుడికి 12 సంవత్సరాలు అయితే వాడికి దయ్యం పట్టింది, అయితే నిప్పులో నీళ్ళలో పడేస్తుంది. అయితే మీరు ప్రార్థన చేసి అది ఎంత పని ఎట్రా తీసుకురండి.
ఎంత లెక్క చేయలేదు. ఉందిరా ముచ్చట చేయకూడదు. ఇద్దరు కలిసారు 9 మంది ఆడిపోయి తెల్లవారులు కుస్తీ పట్లు కబడ్డీ ఆడేసారు. అది లెక్క చేయలేదు అసలు. అది వెళ్ళలేదు. వీళ్ళు చుట్టూ రౌండ్ వేసి రక్తం చల్లి శక్తి చేత కాజలను పాడి ఎన్ని పాడితే తయ్యి వెళ్ళ. ఈలోపు తెల్లారిపోయింది. దేశంలో వచ్చేసాడు. యేసుప్రభు రాగానే ఈ పిల్లడు తండ్రి కుదురుకున్నారు కదా, ఆడేమన్నాడు, అయ్యా నువ్వు వాళ్ళకి వెళ్ళిపోయి కొండ మీద నేను వచ్చాను రాత్రి. తెల్లవారులు ఈ బ్యాచ్ ప్రార్థన చేసి నువ్వు ఆడపడకపోతే గ్రామస్తులు రిపోర్ట్ చెప్తారు. ఏదో సందపేటలో డబ్బులు లెక్కపెట్టి తినేస్తున్నావు కానీ పౌరమండలు బయట జాగ్రత్త. పని జరిగితేనే అడ్డంగా పరుగు పోతుంది నీకు, జాగ్రత్త. ఏం తమాషం కాదు అని చెప్పేసి డైరెక్ట్ యేసుప్రభుకి బ్యాచ్ ఒక దయ్యాలు కొట్టలేదు మరి అని చెప్పేశాడు. అది చెప్పేసి పళ్ళు పొట్ట 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 పరుగుతున్నారు. ఆ దయ్యం బతుడు కానీ చూస్తున్నాడు. ఓకే అరే యేసుప్రభుకి ఎక్కడ కోపం వచ్చిందండి, నీ వలన అయితే అన్నాడు. ఇంత మాట నన్ను ఎవడు ఎప్పుడు ఎవరన్నంటే నీకు ఇష్టమైతే అంటారు, నీ చిత్తమైతే అంటారు, నీ వల్ల అయితే. ఆ మాట ఎందుకు వచ్చి 9 మంది వల్ల అవ్వలేదు, నీ వల్ల అయితాయా అన్న మూమెంట్ వచ్చింది. విశ్వాసములని మూర్ఖతరం మొదల మిమ్మల్ని ఎంతవరకు సంగీతం అని అందరి ముందు శివట్లు చెప్పితే పని పెట్టి దైవం వెళ్ళి తిరిగిపోయాడు. మళ్ళీ అడుగుతున్నారు, నేను చేస్తే వెళ్ళదా తినేసి పడుకుంటే అవతల ఉపవాసం ఉన్నాడు అన్నాడు కదా. స్తోత్రం చెప్పరా. ఒక దయ్యం వెళ్ళగొట్టలేవు, ఒక ఆత్మను రక్షించలేవు, దేవుని మహింపరిచే రాజ్యం కట్టలేవు, నీకు ఎందుకురా తిండి సిగ్గు లేకపోతే అని చెప్పినట్టు కాదా? చెప్పండి. నాకు ఘాటుగానే వచ్చి సాఫ్ట్గా రాదు. మిరపకాయ బజ్జీ తిని తీయగలేదంటే అర్థం ఉండాలి నీకు. స్తోత్రం చెప్పు గట్టిగా. జిలేబీలు పట్టుకొని తిరగట్లా నేను ఊర్లన్నీ. అయితే కాకరకాయలు అయితే మిరపకాయ 3 ఐటెంలు వేసి రక్తం చేయాలి. మంచి వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. మరి ఒక దయ్యపు శక్తుల మీద ఆధిపత్యం లేకపోతే, నీ ప్రాంతంలో నీవు సేవ చేస్తున్న ప్రాంతంలో ఏలుబడి చేయించిన బలమైన పురుషుల మీద నీకు అధికారం లేకపోతే, వాడిని కమాండ్ చేయలేకపోతే, వాడిని బంధించలేకపోతే, వాడు బంధించి పెట్టుకున్న విలువైన సొత్తు అనబడుతున్న ఆత్మలను విడిపించి దేవుని రాజ్యము అనే కొట్టులోనికి చేర్చలేకపోతే, తినడానికి నువ్వు అనుకుడువా? నిద్రపోవడానికి ఏం పడడిపోయావు నువ్వు? నిర్విచారము కొనడమే నీ శ్రమ కారణం. అయ్యో ఈ గ్రామంలో దుష్టశక్తి నిలబడి చేస్తున్నాయి కదా, అయ్యో వ్యభిచారం ఎక్కువైపోతుంది, మద్యపానం ఎక్కువైపోతుంది. ఇది మా చర్చి, ఇది రోడ్డుకి ఎదురుగా బార్ షాప్. 2 సంవత్సరాలు నేను నా భార్య పడుకోలేదు సరిగా. తెల్లవారులు ఏడ్చేవాళ్ళం, ప్రభా ఏంటయ్యా చర్చి దగ్గర 10 బళ్ళు అవుతున్నాయి, బార్ షాప్ దగ్గర 100 బళ్ళు అవుతున్నాయి, ప్రజలు నాశనం అయిపోతున్నారు. ఈ మద్యపానం ఏంటయ్యా, ఎక్కడో తీసుకొచ్చి ఊర్లో పెట్టాము, ఒక తెలుసు లేకపోతే లేదు, ఒక్క పరిచయిస్తుంది అడివి, ఇక్కడ ఎందుకు పెట్టావయ్యా, ఏంటి ప్రభా? స్టీల్ ప్లాంట్ నుంచి పరవాడ మధ్యలో 14 షాపులో అత్యధికమైన కలెక్షన్ ఉండే షాప్ అదే. విచిత్రం, మళ్ళీ సంవత్సరం ఎక్సైజ్ శాఖ వాళ్ళు ఆక్షన్ వేస్తే మొత్తం విశాఖ జిల్లాలో పాట పాడని టెండర్ వేయని ఒకే ఒక షాపు ఆ షాపు. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుంచి టెంట్ వేసుకొని 3 రోజులు కూర్చో, వాళ్ళకి మంచి టీలు నేను ఇచ్చాను. 3 రోజులు కూర్చున్నారు. పాట 50,000 తగ్గించారు ఒక్క టెంట్. ఇట్లా అది జరిగే వాటికి 9 సంవత్సరాలు. ఇప్పటిదాకా మళ్ళీ షాప్ లేదు మా ఊర్లో లేదు. అప్పుడు నేను ఉండేది మందిరం, ఇప్పుడు పెద్దదైంది. ఆదివారం పోతే చుట్టుపక్కల బొల్లెన్ని మన దేవుని స్తోత్రం. ఈ పక్క స్థలం కొనలేదు, ఆ పక్క స్థలం కొనలేదు, అమ్మట్లేదు, మనం కొనట్లేదు, కానీ మొత్తం బొల్లెన్ని మన దేవుని స్తోత్రం. చెప్పండి గట్టిగా. మేము కొనుక్కొని పార్కింగ్ చేసుకుందాం అన్నాం, కొనుక్కోకుండా చేసుకున్నాం.
మనం జనం ముందుకు వచ్చి తొడగొట్టేయటం, మేసాలు తిప్పేయటం కాదు క్రైస్తత్వం. గదిలో ఒకటి రోదన చేస్తే సమాజంలో దేవుని శక్తి కనపడాలి. గట్టిగా చప్పట్లు విడుదల. గత 10 సంవత్సరాలుగా నేను నిర్వచిస్తూ వస్తున్నాను. వాట్ ఈస్ రివైవల్? ఉజ్జీవం అంటే ఏమిటి? గత 10 ఏళ్లుగా కొన్ని వేల సార్లు చెప్పిన మాట మరలా చెప్తున్నాను. ఉజ్జీవం అంటే ఏంటి తెలుసా? సంఘము లోపల జరుగుతున్న ఉత్సాహపూరితమైన ఏ కార్యము ఉజ్జీవం కాదు. సమాజము మీద సంఘము చూపించగలుగుతున్న ప్రభావమే ఉజ్జీవము. గట్టిగా ఆమేన్ చెప్పండి. సమాజం మీద సంఘము చూపించగలుగుతున్న ప్రభావమే, చెప్పాలి, ప్రభావమే. అంటే నిజమైన ఉద్యమం సంఘంలో వచ్చిందని అర్థం ఏంటంటే దాని ఎఫెక్ట్ ఎక్కడ పడాలి? విగ్రహారాధన తగ్గాలి, వ్యభిచారం తగ్గాలి, మద్యపానం తగ్గాలి, అవినీతి తగ్గాలి, హత్యలు మానభంగాలు తగ్గాలి. దాని పేరు ఉద్యమం. అంతేగా మన చర్చలో జనం పేరు చెప్పారు. ఈ సంవత్సరం 50 మంది అక్కడ మోకత్తి ఇక్కడ డొలుకు వచ్చేసారండి. ఆనందపడవలసిన రిజల్ట్ అది కాదు. మనకి తృప్తి ఎప్పుడు రాకూడదు మనకి. ఆమేనండి. ఏ తల్లికైనా గర్భం వచ్చినప్పుడు కాదు సంతోషం, ఏ లోపము లేని ఆరోగ్యవంతమైన బిడ్డను చేతుల్లో కలిగినప్పుడు ఆనందపడాలి. మన కష్టం, మన ప్రసవ వేదన, మన బాధ ఒక తరమును ప్రభు కోసం కనకపోతే ఇంకెందుకు తృప్తి పడాలి? మరి పిల్లలు పుట్టుకు సమయం వచ్చింది కానీ కనుటకు శక్తి చాలటం లేదు. మరి ఎలాగ ఆనందపడాలి? నువ్వు దేన్ని బట్టి సంతోషపడుతున్నావు? ఆత్మ పట్ల భారం ఉంది, వారిని గర్భాన్ని ధరించావు కానీ కనలేకపోతున్నావు, నీకు శక్తి సరిపోవట్లేదు. సియోనులో నిర్విచారముగా ఉండేవారికి శ్రమ భారము లేకపోవటమే, శ్రమ వేదన లేకపోవడమే, దుఃఖము లేకపోవటమే, కన్నీరు లేకపోవడమే. ఎలీషా ఏడుస్తుంది. ఒకడు అంటాడు, రాజుగారు ఎందుకు అట్లా ఏడుస్తున్నావు? ఎలీషా అంటాడు, రాబో దినములలో దేవుని ప్రజలకు నీ చేయబోతున్న దాష్టికాలని చూస్తుంటే నాకు ఏడుపు రాదా? అంటే రాబోయే కాలంలో అతడు దేవుని ప్రజలకు చేసే హింస ఆత్మలో చూసి ఏనాడో జరగబోతున్న ఆ హింసకు గుండెలు కరిగి ఏడుస్తున్నాడు దైవజనుడు. నేను అడుగుతున్నాను, జరగబోతున్న హింసను తలుచుకొని ఏడుస్తున్నాడే, నీ కళ్ళ ముందే సేవకులు చిత్తక బాదుతున్నారే, నీ కళ్ళ ముందే మందిరాలు కూల్చబడుతున్నాయి, బైబిళ్ళు కాల్చబడుతున్నాయి, నీ కళ్ళ ముందే సేవకుల పిల్లలు అనాథలైపోతున్నారు, నీ కళ్ళ ముందే ఇలాంటి భయంకరం జరుగుతున్నాయి, నీకు ఏడుపు వస్తుందా? దేవుడిచ్చిన ఆరోగ్యం టైం ప్రకారం ఆకలి అవుద్ది, మంచిగా నిద్రపడుతుంది, పొద్దున్న ఎవడో ఒకటి లేపిద్దాక నీకు మెలుకురాదు. ప్రభు అన్నాడు, నీకు శ్రమ, నీకు శ్రమ, నీకు ఒక విచారం లేదు, అసలు బాధ లేదు. ఊరి ఏమంటాడు, దావీదుని వెళ్ళి రెస్ట్ తీసుకో, అన్న పానములు చేసి భార్య వద్ద సుఖించమంటే ఏమంటాడు, చెయ్యి అన్నాడు. అంతే, ముఖం మీద కొట్టింది మాట్లాడాడు. ఏం మాట్లాడుతున్నావా నువ్వు? మందస్సము గుడారములో ఉంది, చెరపట్టబడింది, సేన నాయకులు దండు పాలెములో పండుకొనుచున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో యుద్ధము మోపగా జరుగుతుండగా, మందస్సము ఆలయంలో లేకుండా ఎక్కడో చెరలో ఉంటుండగా, నేను అన్నపానములు సేవించి భార్య వద్ద సుఖించని చిచ్చే, నేను అలాంటి కాదు. ఎవరికి ఎలా వినపడింది కానీ దావీదుకి మాత్రం, ఒకవేళ నువ్వు అలా ఉన్నావేమో, నేను అలా లేను అన్నట్టు. దావీదు కొత్త గోడ గుద్దుకున్నాడు అనిపిస్తుంది నాకు. నేను అట్టివాడను కాను. ఎట్టివాడను కాను? మందసము మహిమ గల స్థానంలోకి వచ్చే వరకు ఇంటికి వెళ్ళేవాడును కాదు, మందసము దాని స్థానానికి వచ్చే వరకు సుఖపడేవాడును కాదు, ఈ విశ్రాంతి తీసుకునేవాడిని కాదు, సెలవు తీసుకునేవాడిని కాదు. యుద్ధము మోపగా జరుగుతున్న వేళ సైనికునికి సెలవు వస్తే ఆనందపడాలి కదా, ఎగిరి గంతేయాలి కదా, ఇంటికి వెళ్ళి సుఖపడాలి కదా. ఈ వ్యక్తి కావాలనే సుఖం వద్దంటున్నాడు, కావాలనే సెలవు వద్దంటున్నాడు. రాజు కోరి సెలవిస్తానంటే వద్దనే సైనికుడు ఉంటాడు, ఉన్నాడు. అతని పేరు ఊరియా. అతడు హతసాక్షిగా మారిపోయి చెప్పాడు. అతను రోషము కలిగిన వాడు, అతను భారము కలిగిన వాడు. తన భార్య కంటే, తన బిడ్డల కంటే, తన దేహ సుఖము కంటే
అతని గౌరవం ఎక్కువ, యెహోవా యుద్ధం మీద అతనికి భారం. ఆఫ్టర్ ఆల్ పాడి ఆవులు పాటి జ్ఞానం లేకపోతే ఎందుకు బతకాలి మనం? చెయ్యనిపించద్దా? పాపిష్టి దుర్మార్గులు ఎలాంటి పనికి మాలిన షరతులు పెట్టారండి. ఈ మందసం నిజంగా మహిమ ఉంటే, వీళ్ళ దేవుడు నిజమైన దేవుడు అని మనము నమ్మాలంటే ఏమిటట? కొత్త బండి ఒకటి చేయించాలి, దాని మీద మందసాన్ని పెట్టాలి, బంగారపు పందికొక్కులు. ఏంటి అంతా? అసలు మందసం యాజకుల భుజముల మీద ఉండవలసిందా, ఎట్ల బండి మీద ఉండాలా? మందసములో మన్నాగల్ల బంగారు పాత్ర పెట్టాలా, పందికొక్కులు పెట్టాలా? ఎవడయ్యాడు? కొత్త బండి మీద పెట్టి లేక దూడలకు రెండు పాడియవులు తేవాలంట. అటు చూసారా ట్రిక్? అటు తెలివి. ఆవు ఎటువైపు తిరుగుద్ది? దూడ వైపు తిరుగుద్ది. దానికి ఎంత ఆకలేసినా గడ్డి మేద్దామనుకున్న దూడ ఏడిస్తే అరిస్తే దాన్ని విడిచిపెట్టి పరిగెడుతుంది. లేక దూడలను రాశాడు అక్కడ. అంటే పచ్చి బాధిత దేహం ఆవులది, ఒళ్ళంతా పచ్చి పుట్లుగా నొప్పులుగా ఉంది, తన శరీరం అంతా తనువంతా బిడ్డ ఏడుపుతో పులకించిపోతుంది. అందుకనే ఎప్పుడైనా తోడు కడతారు, కానీ ఈయన తర్వాత ఎవడు తోడు కట్టడం. ఆ దూడను బట్టుకెళ్తుంటారు, చచ్చినట్టు వెనకాల వస్తుంటారు అంతే. దీన్ని ఏం చేయగలరా? దాని ప్రాణం అంతా లేక దూడ మీద ఉంటుంది. దాన్ని కాదని ఒక క్షణం వెళ్ళలేదు. వీళ్ళ తెలివి ఏంటంటే, ఇక్కడ బండి పెట్టి ఈ బండికి పాడి ఆవుల్ని కట్టి ఆ చెట్టు కింద అక్కడ దూడలు కట్టేస్తారంట. ఈ ఆవులు కనుక ఆనందంగా అరుస్తూ గంతులేస్తే వెళ్ళిపోతే అది దేవుడిని నమ్ముదామరా మనం? లేదా అంత సుత్తే, మందసం లేదు, మహిమ లేదు. ఆడి ప్లాన్ ఏంటి? పచ్చి బాలింత దేహము కలిగిన ఈ పాడి ఆవులు ఈ కొత్త బండి బరువును లాగలేవు, కోల్పడతాయి. ఇంకా లేక దూడలు ఏడుపులు పడితే ఖచ్చితంగా వెనక్కి తిరుగుతాయి. అప్పుడు నవ్వుదాం, వీళ్ళ దేవుడు వీళ్ళ మందసం వట్టిదే అని చెప్తాం అని ఒక కుట్రపూరితంగా ప్లాన్ చేశారు. మనకైతే అర్థమైంది, ఆవులకేమర్థమైంది? ఆవులకేం తెలుస్తుంది? పచ్చి కర్రతో కొత్త బండి చేసి, అసలు ఆ బండే బరువు అంటే మందసం ఇంకా బరువు, దాన్ని అక్కడ పెట్టి సాల్దని పందికొక్కులను పెట్టి ఈ పచ్చి బాలింత దేహమైన పాడి ఆవును తెచ్చి పెట్టారు. పెట్టి కమాన్ స్టార్ట్ అనే పాటికి ఆ ఆవులు ఒళ్ళు నొప్పులతో కునారిల్లిపోతున్న దేహపు స్థితిని పట్టించుకోకుండా, లేక దూడల ఏడుపులు వినబడకుండా పెద్దగా అరచుచు బెచ్చమిస్సు మార్గమును పడి వెళ్ళిపోతున్నాయంట. నేను ఒకసారి ప్రార్థన చేసుకుంటా, ఎందుకు అరిచినాయి అట్లాగా? బాడీ పెయిన్స్తో అరిచినాయా? పరిశుద్ధాత్ముడు నాకు వ్యక్తిగతంగా నేర్పిన పాఠం ఏంటంటే, లేక దూడల ఏడుపు వినబడకూడదని అరుస్తున్నాయి రావి. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఇక ఇవే పెద్దగా ఒంటరి పెడుతున్నట్టుగా కేకలు వేస్తుంటే, అవి పెద్దగా అరుచుచు బెచ్చమిస్సు మార్గంలో వెళ్ళిపోతుంటే దేహము నలిగిపోతుంది. ఎన్నడు కాడి మోసిన ఎద్దులుగా అవి ఆవులవి, బాలింత దేహమది, లేక దూడల కొరకై పరితపిస్తున్న ప్రాణం అది. వెనక్కి తిరగకుండా, నాకు నా దూడ అంటే ప్రాణం, కానీ నా భుజం మీద మహిమగల దేవుని మందసం ఉన్నది. నా లోపల పరిగెత్తుచున్న రక్తము కంటే నా మీద ఆసీనుడై ఉన్న దేవుని మహిమ గొప్పది. నా రక్తము కుటుంబాన్ని కోరుకుంటుంది, నా కోరుకుంటుంది, నా రక్తం అమ్మ నాన్న అంటుంది, నా రక్తము నా కుటుంబం అంటుంది, కానీ నా ఆత్మ నా దేవుని మహిమ అంటుంది, నా దేవుని రాజ్యం అంటుంది, సర్వలోకనాథుల నిబంధన మందసం అంటుంది. అది తన పూర్వ వైభవానికి చేరాలి, షిలోహు మందిరానికి చేరాలి, బెత్లెహేము పట్టణానికి చేరాలి, యెరూషలేము మందిరానికి చేరాలి. ప్రతిష్ఠించబడ్డ చోట మునుపటి వైభవానికి తగ్గకుండా ఆ మహిమ మళ్ళీ అలరాలి. ఈ లోపల ఆగకూడదు, వెరిందరికి చూడకూడదు. నా లేక బిడ్డల సంగతి దేవుడే చూసుకోవాలి. పాడి ఆవులకున్నంత భారం మనకు లేకపోతే సేవకులు మనం అన్న, మీరు చెప్పడానికి ఏముందన్నా? చాలా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇప్పటికి లేవురా ప్రాబ్లం. ప్రపంచంలో సమస్య లేని దైవజనుడు ఒకడు ఉన్నాడండి? కొంచెం చెప్పరా మీకు?
450 మంది ప్రవక్తలు ఒంటి చేత్తో చంపి ఆ దేశములు క్రీస్తు బలిపీఠము తప్ప ఇంకొక బలిపీఠము లేకుండా చేసి జనమందరూ యెహోవా దేవుడిని కేకలు వేసేలా మార్చి పట్టణమంతా ఒక్క దెబ్బలో యేసు దగ్గరకు వచ్చేలా చేసిన దైవజనుడి కంటే పవర్ఫుల్ మినిస్టర్ చేసాము మనం. ఆయనతో పోల్చుకుంటే ఎంతండి మన ఫలితం? ఒక ఊరు ఒప్పుకుందా యేసయ్యని మన సేవలో? మన సంఘానికి వచ్చిన కుటుంబాలే అన్నీ మారి సావలేదు. ఇంకా కుటుంబానికి ఒకడో ఇద్దరు సత్తున్నారు, ఇంకా లోకంలో పడి వాళ్ళ గురించి ఏడు సత్తున్నాం మనం. ఏమిటండి మరి ఈ భారం ఎక్కడ? ఇంతటి దైవజనుడు దేశమంతా యెహోవా దేవుడని కేకలు వేస్తునికి ఆకాశము తెరిచి దేవుడి అగ్నిని పంపిన సత్తా నిరూపించుకున్న మహోన్నతమైన ఘట్టం జరిగిన ఆ దైవజనుడు ఇంత భీకర సేవ జరిగాక ఒక్క గ్లాసు నిలిచే దిక్కు లేక ఒంటరిగా కొండ మీదకి ఎక్కి కూర్చున్నాడు. మనకి ఎంత ఫాలోయింగ్! మనం ప్రార్థన చేస్తే తలనొప్పి తగ్గిందంటే ఆ ఫ్యామిలీ మొదలు తెలుసు. అయ్యో నాకు కూడా చేయాలి, మా అమ్మకి ఇట్లా ప్రార్థన చేసేవంటే తప్పదు. మనకి ఎంత గౌరవం సమాజంలో. మనకు కనపడితే చెప్పులు ఇప్పుతున్నారా, మనకు కనపడితే మోకరిస్తున్నారా? అది బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ కూడా చూడలేదుగా జనం. ఎక్కడ కనబడితే అక్కడ. నాకే ఒక్కొక్కసారి చిన్న ఇబ్బంది అనిపిస్తుంది. ఎయిర్పోర్ట్లో కప్పుకున్నాడు మోకరించి, అయ్యా ప్రార్థన ఏంటంటే కొంచెం అటు చూస్తుంటాను నేను. ఇది పెద్ద పోజు అని అంటారేమో ఎవరన్నా. ఇప్పుడు నిలబడి చేయ గొప్పలు మోగలేతాడు వాడు. వైజాగ్ ఎయిర్పోర్ట్లో దగ్గర 10 మంది ఉన్నారు క్రైస్తవులు. ఈ పోర్టర్స్ వాళ్ళు చిన్న జాబులు చేసేవాళ్ళు. వాళ్ళ బిడ్డ ఒకరు వేరే చర్చలకు వెళ్ళేవాళ్ళు. అవును యూట్యూబ్లో రోజు చూస్తుంటారు కనుక నేను 14 ఎయిర్పోర్ట్కి వెళ్తే కదా, అయ్యా ప్రైజ్ రాడే, మనం ఈ టికెట్ తీసుకున్న వీడు మొక్కలు వేసుకుంటాడు ఇక్కడ. ఇది ప్రార్థన చేసేది కొందరు చూస్తుంటాడు. కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది, తర్వాత చేద్దాం అని చేయని. ఆడు ప్రార్థన చేయమని మోకలేస్తే చేయనంటే పోజు కొట్టినట్టుగా ఉండదు అన్నది అదొక పోజు. ఏమండి అబ్బో వీడు చర్చిలో చేసిన దాకా ఎయిర్పోర్ట్లో చేస్తున్నాడు వీడు అని పోజు కొడుతున్నాడు అంటాడని అదొకటి అనుకుంటా. నా బతుకి ఈ గౌరవం ఎందుకు? చాలా భయం అనిపిస్తుంది. ఏం సాధించాము? ఏం చేసాం కనుక? ఏం సాధించాము? పెద్ద పెద్ద ఆఫీసర్లు, కలెక్టర్లు, పోలీసు ఉన్నతాధికారులు టెప్మని లేచి నిలబడుతుంటే నాకు ఎక్కడో భయం అనిపిస్తుంది. ప్రభా నేను అనుకున్నా. కానీ దైవజనుడు ఏలియా ఎంత గొప్ప సేవ చేశాడు. 450 మంది అన్య ప్రవక్తలు ఒంటి చేత్తో కత్తితో చంపితే గ్లాసు నిలిచింది దిక్కులేదు. ఒక గుహలో పడ్డాడు, రేగి చెట్టు కింద పడుకున్నాడు. నా వల్ల కాదు, నా ప్రాణం తీసుకుంటున్నాడు. మనం చేసిన దానికన్నా పొందింది ఎక్కువ. నేను ఈ మాట అంటే మీరేమైనా ఇబ్బంది పడతారా సేవకులారా? మనము దేవునికి చేసిన దానికన్నా దేవుని నుండి పొందింది ఎక్కువ. మీరు చాలామంది ఏకీవించలేకపోతున్నారు ఈ మాటకి. ఏమో మీరు ఎక్కువ చేసేస్తున్నారేమో. మరి నాకు అనిపించింది అయితే నేను చెప్పాను, నా మట్టుకునే. మరి మనకి ఇంకెంత భారం ఉండాలండి? పౌలు రోడ్డు మీద వెళ్తుంటే ఒక చోట విగ్రహాలను చేస్తుంటే చూసి పరితాపం పట్ల ఏడ్చాడంట. అదే మనమైతే ఈ ప్రజల కళ్ళు ఎప్పుడు తెరవబడతాయి. మూర్ఖులు, అవిశ్వాసులు, ఎంత చెప్పినా లొంగని మందమతులు. అదే పౌలైతే తిట్టడం, ఏడుస్తాడు. అయ్యా నా ప్రజలయ్యా. యూదుల కోసం పౌలు ఏడిచినంత ఎవరు ఏడిచారా? ఆయన మినిస్ట్రీ ఏమో అన్ని జనులు కనిపెట్టే ఈ రక్తమే మట్టు పరిగెడుతుంది. మా స్వజనులు అయ్యా, ఇక వాళ్ళు ఎవరు రక్షించబడిపోతే రక్షించబడిపోయి నేను వదిలేస్తాను, నేను మళ్ళీ వెళ్ళిపోతాను, లోకంలోకి వెళ్ళిపోతాను. సాధ్యమైతే సిలువకు వేరే శాపగ్రస్తుడిగా మారగలుగుతున్నాను. మరీ అంత పెద్ద పెద్ద మాటలు ఎందుకు? మరి ఎందుకండి మా వాళ్ళు ఎవరు రక్షించబడలేదు, నేను ఒక్కరిని రక్షించబడి నాకేం నెమ్మది లేదండి. మోషే అంటాడు, వీళ్ళ పాపాలు క్షమించకపోతే నా పేరు తీసే నాకు అక్కర్లా. అదేం పనిరా, నేను ఒక్కనే పరలోకం కూర్చున్నాను, నాకు గుర్తొస్తుంటాను. నాకు పరలోకం కూడా ఏడిపోయి ఎందుకు ఏడు చూసుకుంటే ఏ పక్కన మా వాడు ఒక్కడ కనపడ్డాను. నాకు ఆ పరలోకం వద్దులే, నేను ఎక్కడే ఉంటాను, నా పేరు కూడా తీసేది. నీ పేరు అటు తీయకూడదు రా, నువ్వేం తప్పు చేయలేదు. ఎందుకంటే మరి ఏమేమో అన్ని వదులుకొని 40 ఏళ్ళ పడి తిరుగుతున్నావు, ఒక్కడ మారలేదు.
మాట్లాడితే పేర్లు తీసేద్దాం. ఎందుకే తీసి నా పేరు తీసే ముందు అటు తీయకూడదా బాయ్, ఎవడు పాపం చేశాడు, పాపం పుణ్యం మన ముందు నా పేరు తీసి నేను నాకు వల్ల కాదు, ఇక వెళ్ళిపోతున్నాను కదా, నిన్ను ఎట్లా పంపుతాను నన్ను నరకానికి నా చేతులతో మరి రాని. ఈయన బాధపడలేక సర్లే అన్నాడు యేసు ప్రభు. మొత్తం మందిని క్షమించేసాడు. స్తోత్రం చెప్పరే. ఇట్లాంటి సాక్ష్యం ఒక్కటి చెప్పున్నావు. వాడు అసలు మారు మనసు పొందలేదన్యా, వాడు పశ్చాత్తాపడలేదన్యా, వాడు అసలు ప్రభు నన్ను క్షమించని నోటితో ఒక్క మాట అనలేదన్యా, నా ఏడుపు చూసే ప్రభు వాళ్ళు రక్షించాడని నువ్వు ఎంతమంది గురించి చెప్తావు? నీ దగ్గర ఉన్న వాళ్ళందరూ తమ పాపను కొరకు తాము పశ్చాత్తాపడి నువ్వు ఏడ్చినోళ్ళే. పెద్ద మాటలు మాట్లాడుతూ వాస్తవం మాట్లాడు. వాళ్ళు ఇంకా వాళ్ళకి విశ్వాసం లేదండి. ఎన్ని చెప్పాము, బంగారులాంటి మాటలు చెప్పినాడికి విశ్వాసం లేదు. ఇంకా ఎక్కడ రక్షించబడతాడే? మనమే ఫైనల్ చేసాం వాళ్ళు రక్షించబడ్డాకని, మన ఇంటి పక్కడికి మనమే. కానీ యేసు ప్రభు అంటాడు మార్కు 2లో, కుమారుడా నీ పాపంలో. ఎందుకు? ఆయన వారి విశ్వాసమును చూచి రేయ్ నీ పాపాలు క్షమించిపోయాడు. మంచం మీద మోసుకుని రాబడిన పక్షవాతం కలిగిన వాడు. వాడి విశ్వాసాన్ని అసలు పరిగణలోకి తీసుకున్నాడా? వాడి విశ్వాసాన్ని పట్టించుకున్నాడా? వాడు అలా తేడుతున్నారు, ఇప్పటికైనా నమ్మలేదే అన్నాడు. కనీసం వీరి విశ్వాసాన్ని బట్టి ప్రభు వారితో మాట్లాడుతున్నాడు. మనం ఏమంటాం? వాళ్ళు ఎన్ని చెప్పినా నమ్మట్లేదు అన్నయ్య. అదే విశ్వాసం లేకపోతే మనం ఏం చేస్తాం? వీళ్ళ దగ్గర విశ్వాసం ఏం తెలుసా? ఆడికి సరిపడా విశ్వాసం కూడా వీళ్ళ దగ్గర ఉంది. స్తోత్రం చెప్పండి, చెప్పండి గట్టిగా. నేను ఎప్పుడు ఆ ఒక్క పాయింట్ పట్టుకుంటాను దేవుడి దగ్గర. ప్రభువా నా ముఖం చూసి అని రక్షించు ప్రభువా, నా ఏడుపు చూసి ఆడితో మాట్లాడు ప్రభువా, నా విశ్వాసాన్ని బట్టి అని క్షమించు ప్రభువా. ఎందుకని? నువ్వు ఏడుతున్నావు, ఆడు ఏడవట్లేదురా, మరి ఏం చేయమంటావు? ఏడితే వదిలేస్తానంటాడు, ఆడేమో ఏడవ దజ్జా తిరుగుతున్నాడు. కానీ ఆడు నశించిపోవడం నాకు ఇష్టం లేదు, ఆడు నాతో పాటు పరలోకం ఉండాలి. మనం ఆడు అడిగితే చూద్దాం అంటే ఆడు అడగట్లేదు. ఈలోపు నాకు ఇది రెఫరెన్స్ తగిలింది. దేవుని స్తోత్రం. ఆడు అడగడం, నేను అడుగుతున్నా. నన్ను బట్టి అని చేస్తావా లేదా? ఆడు కూడా మారాలంటే నేను ఎంత చేయాలో చెప్పు, అదంతా నేను చేస్తాను. ఆడి బదులుకోండి నేను, ఆడి తీసుకోండి నేను కడతా, అన్నీ నేనే చేస్తా. నువ్వు చేర్చుకుంటావు లేదా? ఇప్పుడు ఏం చేస్తాడు? ఆడి ఫీజు కడతానంటే కాలేజీ వాళ్ళు ఓకే, స్తోత్రం చెప్పండి, చెప్పాలి గట్టిగా. వేరొకరి కొరకు నువ్వు పూటగలగలవా? వేరొకరి కొరకు నువ్వు పూటగలగలవా? మిగతా అంతమంది ఉండగా యోధా మాత్రం ఎందుకు ఆ ప్రసిద్ధి వచ్చింది? రూబేన్ పోటీ తప్పుడు పని చేశాడు. పని ఇంక షిమోన్ ఉన్నాడు, ఇంక పెద్ద పెద్ద కనీసం ఇంక చాలా మంది ఉన్నారుగా. యోధాకి ఎందుకు వచ్చేసింది? యోధా నీ సహోదరుడు లేచి నిన్ను స్తుతించెదరు. నిన్ను బట్టి దేవుని కాదు, నిన్నే స్తుతిస్తారు, యోధానే స్తుతిస్తారు. ఎందుకని? ఎన్ని గోల పెట్టి అగ్గచాట్లు పడ్డా తండ్రి అయిన యాకోబు బెన్యామీన్ని పంపట్లేదు ఐగుప్తుకి. ఆడు లేకుండా వస్తే ఒక గింజ కూడా ఇవ్వనని యోసేపు అంటున్నాడు. ఎలాండ్రా ఆగవుతుంది గింజలు కొనుక్కానంటే, అక్కడ ఏలుబడి చేయించడం మాతో కఠినముగా మాట్లాడి మీ తమ్ముడు మీతో రాని ఎడల మీ ముఖమును నాకు చూపొద్దని చెప్పాడు. మేము వెళ్ళలేమన్నా చాలా కఠినంగా మాట్లాడుతున్నాడు. ఇలా ఎవ్వరు చెప్పినట్లా చివరికి యోధా లేచి, నాన్న నేను కానీ బెన్యామీన్ని తేకపోతే ఆడి బదులు నా ప్రాణం ఎక్కడ. మనసు కరిగిపో, అదేంట్రా నాన్న, ఆడి ప్రాణం అయితే నీ ప్రాణం ఒకటి, నువ్వు నా కొడుకు కదా, దానిపోతే నిన్ను సాపడు పెట్టరా, అందరూ ఇట్లా మాట్లాడతారు, తల్లి తీసుకెళ్ళాడు. ఒక్కసారి అనే రేపు బతికించేవరా, ఇంట్లోకి వెళ్తే భార్య బిడ్డలు ఆకలి ఏడుపులు చూడలేకపోతున్నావురా, గింజలు తేలేకపోతున్నావురా, నువ్వు నిలబడకపోతే నీ ప్రాణము నీ తమ్ముడి కోసం పూట పడకపోతే నాన్న వదిలేవాడు కాదు, భార్య బిడ్డలకి అన్నం పెట్టుకునే వాళ్ళు కాదు. నీ వల్లే మా భార్యలు బతికారు, నీ వల్లే మా బిడ్డలు బతికారని సహోదరులు లేచి యోధాను స్తుతించడం ప్రారంభించారు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. కోపమ సింహం అయిపోయి స్తోత్రం చెప్పండి కనుక. వేటాడంటే నిక్కి నిలిచి వేటాడి తీసుకురాగలుగుతున్నాడు, స్తోత్రం చెప్పండి గట్టిగా. యోధా ఎందుకు ప్రసిద్ధుడైపోయాడు? యోధా ఎందుకు హెచ్చిన వాడైపోయాడు? ఒక ఆత్మకు బదులుగా తన ప్రాణమును పూట పచుటకు సమర్పణలోనికి రాగలిగాడు కనుక యోధా హెచ్చిన వాడైపోయాడు. రూబేను పడిపోతే సర్వశ్రేష్ఠ యోగ్యతలు కదిన యోసేపు లేడా అండి?
కనీసం ఫలించడు కమ్మ ఎఫ్రాయిము లేడండి? ఆషేరు లేడా? 2 దొడ్ల మధ్య పండుకున్న బలమైనటువంటి గార్ధం వంటి ఇశ్శాఖరు లేడా? వై ఓన్లీ జూడా? యోధా మాత్రమే. ఎందుకంటే ఆ ప్రాణానికి బదులు నా ప్రాణం ఇస్తాను. మీ వీధిలో ఎవరి గురించి అని ఏసైతే నువ్వు అని చెప్పగలవా? ప్రభువా, వాడిని ఎలాగైనా నీ కృపాసనం దగ్గర తీసుకొస్తాను. ఆ ఆత్మ నీ దగ్గరికి తేలేకపోతే నా ప్రాణం తీసుకో అనగలవా? ఏమో ప్రభు, వాడు ఎలా పోయినా నన్ను బట్టి నీ రాజ్యాన్ని చేర్చుకో. ఎంతసేపు మనకి ఎంతకన్నా సండే స్కూల్ దాటడం ఉంది. నేను నా ఇంటి వారును నీతి సూర్యుని కొలుతుము. చెప్పనా, నువ్వు లోతుగడి కన్నా సూపరేం కాదు. నువ్వు ఆడో నలుగురే తెచ్చారు, చెయ్యట్టుగా బయటకు వస్తా. మరి ఈ ఊళ్ళో నీకు ఎవరైనా ఉన్నారని అడిగారు. సోదిమం వేసుకొని ఇంకా అంటే మరి చెప్పామండి చాలా మందికి. ఈ ఊళ్ళో ఒక్కరు కొంటున్నాం. మరి ఇన్నాళ్ళు ఉన్నావు కదరా, ఉన్నావు. కొత్త గొప్ప ఆలు బుద్ధులు మామూలుగా వచ్చినాయి తప్ప నేను ఊరిని మార్చలేకపోయాను. సిగ్గులేదా? ఇన్ని సంవత్సరాల ఊర్లో ఉన్నావు, సిగ్గులేదు నీకు? మరి ఈ పట్టణ ముందు నీకు ఎవరైనా ఉన్నారంటే నీ జవాబు ఏంటి రేపు పొద్దున? నీ జవాబు ఏంటి రేపు పొద్దున? ఆదామా నీవెక్కడా అన్నాడు. 4వ అధ్యాయంలో నీ సహోదరుడు ఎక్కడా అన్నాడు. 2 ప్రశ్నలు ఉంటాయి మనకి. మొదట నీ గురించి లెక్క చెప్పుకోవాలి, 2వది నీ బంధువుల గురించి మాట్లాడాలి. అంత ఈజీ కాదు నాన్న. ఆ దిగులు లేదు, అసలు ఆ చింత లేదు, ఆ భారం లేదు. గడిచిపోతుంది రోజులు. ప్రభా, మా జీవితంలో ఆయుష్ను పొడిచి మనకు మంచి దినం ఇచ్చావు నాయన, నీకు స్తోత్రం. మరి దినం ఇచ్చావు కదా, మరి 3 సార్లు కూడా ఆహారం ఇవ్వాలి. నీ డ్యూటీ అది. నువ్వే ఆయుష్ పోసి నారు పోసిన వాడు నీరు నీ డైలాగులకే కరువులేదురా. మళ్ళీ తెల్లారితే మళ్ళీ నిద్ర పడుద్ది, మళ్ళీ తెల్లారితే మళ్ళీ నిద్ర పడుద్ది. ఏమండి, ఏదైనా అంశం వస్తే నశించి పోతున్న మన దేశం నీ వల్ల కదా అట్లా నశించిపోతుంది. శరం లేని మాటలు మాట్లాడతాడు ఒక్కొక్కడు. అడ్డుపడు, పోటపడు, మోకాలై కన్నీరు కార్చు, రోదన చేయి, అందలార్చు. రాజే పిలిచి సెలవిస్తున్న చీకొట్టగల దమ్ము నీకు రావాలి. చేతులెత్తి స్తోత్రం చెప్పండి, చెప్పగలగండి గట్టిగా. ఇప్పుడు కావాలి 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 అనవటం కాదు, వద్దు అనే దమ్ము నీకు ఉందా? ఏదన్నా దేనైనా వద్దనగల దమ్ము ఉందని అడుగుతున్నాను నేను. గౌరవపదాన్ని మంచి మంచి ముద్దు ముద్దు పదాలను వాడినాను. దమ్ముందా? దేవుడు మోషని ఎవరికాడు సార్? ఒక్క దెబ్బతో చంపేతాను అందరిని. జరుగు, పక్క జరగను, సరిగా. నీ వలన సంతతి పుట్టించి వారికి దేశమును స్వాస్థ్యంగా ఇస్తారన్నాడు. ఎగిరి గంత అయిందండి. థ్యాంక్ యూ లార్డ్ అన్నదా? ఆమె అన్నదా? హల్లెలూయా. కృతజ్ఞత కూడా పెట్టొద్దా? కోళ్ళు కుక్కల కోసం అందరికి పెట్టొద్దు. నేను చెప్పింది తప్ప సకల ఎవరు అసలు తినేంతవరకు ఎవరు పడతాడు? నేను ఇంతకు వస్తుంటే కొన్ని 100 గొర్రెలు ఎదురొచ్చింది. నాకు ఆశ్చర్యం, ఇన్ని గొర్రెలు ఇంకా మిగిలిన ఈ ఊర్లో చెప్పలే. ఎడు చూసి ఎవరు పడతాను చెప్పను. చూస్తే 100 మంది ఎదురొచ్చింది. మా సహోదరుడు ఈ ఊర్లో వెజిటేరియన్ సెక్స్ ఉన్నదేమో పుట్టిదే. నేను ఒక సత్యం చెప్తున్నాను, నేను నీకేది ఆ క్వాలిటీ అడుగుతున్నాను. నీ దగ్గర ఏంటో చెప్పా బాబా. నీకు మోషే దేవుడు అంటాడు, నీ వలన సంతానం కలిగించి వారికి దేశాన్ని ఇస్తాడు. నిజానికి మోషేకి ఇంత సూది మొన మోపే త్యాగ రాదు యెరూషలేములో, వాగ్దాన దేశంలో. ఎందుకని? ఇతడు లేవి గోత్రం చెందినాడు. లేవుడు కూర్చుదా? ఎంత భూమి రాదు. సూది మొన మోపే జాగారాని దేశంలో మొత్తం దేశమంతా నీ ఫ్యామిలీకి ఇస్తానంటే దేవుడు ఎగిరికి అంతే కదా. మీలో ఎవరైనా దేవుడు పిలిచిన కుమారుడా, వరంగల్ జిల్లాలో తెలంగాణ రాష్ట్రంలో నీకును నీ బిడ్డలకు స్వాస్థ్యం మగించుచున్నాను అంటే నో అనేవాడు కూడా ఉంటాడు. ఆమె నీ కృప గొప్పది. నేను చెప్పింది అబద్ధమా? చెప్పు నాన్న.
ఒక్క సెకండ్ ఆలోచించుకున్న మోషే వద్దు ప్రభు అన్నాడు. ఎప్పుడన్నా అంటాడా సార్? మీరు నమ్మరు, ఇలాంటి మాటలకే 2 సంవత్సరాల కొద్ది ఉపవాసాలు మెంటలు వచ్చేసింది. ఆనందిలోని కాదు, బ్యాచులకు ఉండే కాలంలో వంట చేసుకునేవాడిని, పండగ చేసుకుని బైబిల్ చదువుకుంటే ఇలాంటి వాక్యమే తగలేదు, ఇక తినేవాడు కాదు, అట్లా వచ్చేసింది. ఏంటిది? దేవుడు దేశంలో నీకు స్వాస్థ్యం ఇస్తానంటే ఎవడన్నా వద్దంటాడా? థ్యాంక్స్ అయ్యా అనాలి కదా, ఆమె అనాలి కదా. కానీ మోషే ఉంటాడు వద్దయ్యా. ఏంటి అంటే దేవుడికే రీజనింగ్ ఇచ్చాడు. ఏమని ఇచ్చాడు? సరే, ఒక్క దినముతలు చంపేస్తావు, నా గర్భమున సంతానాన్ని పుట్టిస్తావు, వాళ్ళకి ఓకే. కానీ జనం ఏమంటారు? వాళ్ళ దేవుడు ఐగుప్తులో నుంచి వారిని విమోచించినను వాగ్దాన దేశములకు చేర్చలేకపోయాడు. అందరూ ఆది నుండి నీ విస్తారమైన కృపా సత్యములు కీర్తికలిగినట్లు ఆ మాట చొప్పునే చేయము అన్నాడు. దేవుడి చేతిలో ఆయుధాలు కింద పారేసారా చేశాడండి మోషే. కత్తి కింద పారేసారా చేశాడు. సరే ప్రభు, వాళ్ళని చంపుతావు, నా వల్ల సంతానం పొట్టిస్తావు, వాళ్ళకి దేశాన్ని ఇస్తావు, నీకు ఇది సాధ్యమే. కానీ జనం ఏమంటారు? ఐగుప్తులోకి బయట తెచ్చాడు కానీ వాగ్దాన దేశం చేర్చలేకపోయిన దేవుడు అంటారు. నీకు మహిమ రాదు. నువ్వు నా గురించి ఆలోచిస్తున్నావయ్యా, నా బిడ్డల గురించి ఆలోచిస్తున్నావు, కానీ నేను నీ మహిమ గురించి ఆలోచిస్తున్నాను. ఇది దైవజనుడి మనసు అంటే, ఇది దైవజనుల హృదయం అంటే, ఇది ఆత్మపూర్ణ ఆలోచన అంటే, ఇది పరిశుద్ధుల యొక్క తీర్మానం అంటే. నువ్వు నా కొరకు ఆలోచిస్తున్నావు, నా బిడ్డల కొరకు ఆలోచిస్తున్నావు, నా భవిష్యత్తు కొరకు ఆలోచిస్తున్నావు, నాకు ఒక భూమి ఉండాలి, ఆస్తి ఉండాలి నువ్వు ఆలోచిస్తున్నావు. కానీ నేను నీ నామం మహిమపరచబడాలి, నీకు కీర్తి కలగాలి, నీ కృపా మహిమ కీర్తి కలగాలి, అన్య జనులు నీ కార్యములను ముట్టి ఆశ్చర్యపోవాలి. వారి దేవుడు చేర్చలేకపోయినంటారు. నేను తట్టుకోలేనా వాటిని అంటే దీన్ని ఒక అందమైన లైన్లో చెప్తాను. గుండెల్లో రాసుకోండి, పేపర్ మీద కాదు, గుండెల్లో రాసుకోండి. ఏంటి తెలుసా అది? అయ్యా, అది ఆశీర్వాదమే నాకు స్వాస్థ్యం ఇవ్వడం, కానీ దాంట్లో నీకు మహిమ రాదు, నీకు అవమానం వస్తుంది. కాబట్టి నీకు మహిమ తేని ఏ దీవెన నాకొద్దు. ఈ ప్రార్థన చేయడానికి దమ్ము ఉండాలి సార్. ఎవరు పడతాడు చేయలేడమ్మా ఈ ప్రార్థన? రే తల్లిలో ఎవరు పడతారు ఈ ప్రార్థన చేయలేరు. ఈ కారు నాకు ఉపయోగం, ఈ భూమి నాకు ఉపయోగం, ఈ ఆస్తి నాకు ఉపయోగం, ఈ డబ్బు నాకు ఉపయోగం, కానీ దీని వలన ఒకవేళ నీకు మహిమ రాదనుకుంటే నాకు అది వద్దు. దమ్ముండాలి ఈ ప్రార్థన చేయాలంటే. ఆరోగ్యం ఇవ్వు, శక్తి ఇవ్వు, బలం ఇవ్వు, అభిషేకం ఎన్నో అడిగావు కదా, ఈరోజు అడుగు. వద్దు అని చెప్పగలను దమ్ము నాకు ఇవ్వు ప్రభానే. సింపుల్గా నడవద్దని, ఎంత కష్టం. మరేం కావాలి నీకు? ఈ జన్మ వాగ్దాన దేశం జరగడమే కావాలి. నీకేంటి లాభం? నీకు సూది మొన్న, నాకు లాభం, నాకు వద్దులే. కానీ వాళ్ళ దేవుడు మొత్తానికి చేర్చాడు అని జనం చెప్పుకుంటే చాలా. ఏమి మనసు అండి, ఏమి మనసు అండి దైవజనుడిది. కోరికలన్నీ ఈడేర్చుకోవడని ఆ పాట మీకు తెలుసు అనుకుంటాను. ఆ పాటకు ముందు వ్యాఖ్యానం చెప్తూ మీకు గుర్తుందా? మోషే మొదలుకొని ఆది అపోస్తల వరకు ప్రతి వారు కూడా నువ్వు ఏది అడిగినా ఇస్తానని దేవుడే కోరితే కూడా ఆత్మ సంబంధమైన తప్ప ఇంకేమీ కోరని వైరాగ్యం నాకు కావాలి. దేవుడే దిగించి కోరుకోమంటే వద్దంటాం ఏంటి సార్ అసలు? ఈరోజు నాకు జవాబులు చెప్పాలి. ఆత్మల గురించి విచారం నీకుందా? ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలు, 5 సార్లు, 3 సార్లు బెత్తములు, పలుమార్లు రాళ్ళు, అనేక మార్లు ప్రయాణముల వల్ల ఆపదలు, కరువు, ఖడ్గం, ఉపద్రవం, వస్త్రహీనత. ఈ లిస్ట్ అంతా చెప్పి 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 ఇంకా నువ్వు చెప్పవలసిన అనేకములు అని చెప్పి ఇవి గాక, ఈ బాధలు గాక సంఘములన్నింటిని గురించిన చింత నాకు అధికమవుతున్నది. నాకు బహు దుఃఖమును మానని వేదనయు కలుగుచున్నవి. పౌలా, ఏమిటి వేదన? ఇంకా దిగమరతో ఇన్ని సంవత్సరాలు సేవ చేసినా సరే బట్టలు లేవనా? ఎంతకాలం సేవ చేసిన ఇల్లు లేదనా? ఎంతకాలం సేవ చేసిన నమ్మదగిన వారు కనబట్టం లేదనా? ఏంటి నీ బాధ? కాదు,
ఏ విధము చేతనైనా రక్త సంబంధులకు రోషము పుట్టించి వాళ్ళని రక్షించుకోవాలని ట్రై చేస్తుంటే వర్కౌట్ అవ్వట్లా. నాకు నెమ్మది లేదు. పిలిచి ఇచ్చిన సెలవును వద్దనగలవా? పిలిచి ఇచ్చిన స్వాస్థ్యమును వద్దనగలవా? కోరి ఇచ్చిన సుఖమును వద్దనగలవా? ఒకవేళ వద్దు అంటే మరి ఏం కావాలి? నాకు ఆత్మల భారమే కావాలి, మందసం మోయటమే కావాలి, కాడి లాగటమే కావాలి, ప్రజల కొరకు మధ్యవర్తిగా నిలుచుటే కావాలి. ఇప్పటికైనా మీ అందరికీ చేతులు జోడించి దండం పెట్టి చెప్తున్నా, ఓ సుదీర్ఘ ఉపన్యాసం చేయాల్సిన కోడికి ఇది కాదు కాబట్టి ముగిస్తున్నా. ఎప్పటికైనా భారం అధికం అవ్వకపోతే, వేదన పెరగకపోతే, రోదన చేసే ఆత్మ రాకపోతే నీకు శ్రమ, నీకు శ్రమ. హాయిగా బతికిన కాలం చాలా, నిర్భయంగా బతికేసిన కాలం చాలా. ఒకే ఒక్క మాట మీద నీకు రోషం రావాలి. నేను నా ప్రజలకు పోటు పడడానికి తీర్మానం చేసుకున్నాను. నా ప్రజలకు అడ్డం పడడానికి నేను తీర్మానం చేసుకున్నాను. నా వ్యక్తిగత ప్రయోజనం కంటే నా దేవునికి మహిమ రావడం నాకు ఇంపార్టెంట్. నా దేవునికి మహిమ తేని ఏ ఆశీర్వాదము వరము నాకు అక్కర్లేదు. ఇలాంటి తీర్మానాలు చేయడానికి ఎవరైనా సిద్ధంగా ఉన్నారా? ఇక మీద నేను నిర్విచారంగా ఉన్నానయ్యా, నిర్భయంగా హాయిగా బతకనయ్యా, నన్ను నేను పోషించుకుంటూ గతిపోయినయ్యా. ఆత్మల కొరకుల వేదనతో, ప్రసవ వేదనతో, మూలుగులతో ఆఫ్టర్ ఆల్ ఒక విశ్వాసిగా బతికిన అన్నమ్మ 104 సంవత్సరాల వయసు వచ్చాక కూడా ఉపవాసాలు మానకుండా మందిరములో ఇశ్రాయేలు విమోచన కొరకు ఏడుస్తుందంటే ఆరోగ్యంలో తల్లులనే మీరు ఎలా ప్రార్థన చేయాలరా? వయసులో ఉన్న బిడ్డలు ఎట్లా ప్రార్థన చేయాలి? మందిరమును విడువక ప్రార్థన చేయాలిగా. గుడికి పెడితే రావటమా? అది కూడా ప్రారంభ ప్రార్థన అయ్యాక రావడమా? ఆమె చెప్పగానే వెళ్ళిపోవటమా? నీకు అసలు భారం లేదు కదూ. మందిరాన్ని వదిలిపెట్టాలి నీకు ఎట్లా అనిపిస్తుంది? మేము చిన్నప్పుడు మా చర్చిలో కొంతమంది వాళ్ళు వెళ్ళిపోతారేమో చేపలు మడతేద్దామని చూసేవాళ్ళం. మా డ్యూటీ అందరూ వెళ్ళిపోయి చేపలు మడతేసి గుడి చూసి రావాలి. మేము అన్నదమ్ములు వాళ్ళు కూర్చోతా ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు వాళ్ళు వెళ్ళేవారు కాదు. అసలు రాత్రి అయిపోయి ఆశీర్వాదం అందరూ వెళ్ళిపోతాం, అలా ఎడుతూ వాళ్ళు కూర్చోండి. మా డ్యూటీ మేము ఇప్పుడు ఇంటికి చిన్నపిల్లలు ఆకలి అవుతుంది, ఇంటికి వెళ్ళాలని ఏం చేయాలి? చేపలు పడితే రావాలి. వాళ్ళు ఎగరో చేపలు, మాకు ఆకలి అయిపోతుంది. ఇంటికి వెళ్ళగానే చేపలు చుట్టారా అంటాడు. లేదు అంటే పగిలిపోద్దాం అండి. అందుకని ఆ చిన్ని మనసు ప్రభా ఏం కలుగుతుంది ప్రభా. కానీ ఇప్పుడు తెలుస్తుంది వాళ్ళ వల్లే ఆ కాలంలో సేవలో ఉంది. చివరికి ఒక్క మాట చెప్పి ముగిస్తాను. ఈస్ట్ గోదావరి అండ్రంగి అనే చోట సభలకు వెళ్ళాను. చాలా ప్రార్థన పూర్వకంగా సిద్ధపడి వెళ్ళాను. చాలా భారముతో ఆ రాత్రి వాక్య పరిచయం చేశాను. అస్సలు ఆత్మకార్యం జరగలేదు, తేలిపోయింది. చాలా ప్రార్థన పూర్వకంగా భారంతో పనిచేశాను. ఇంకో ప్రార్థనలో ప్రార్థనలు చెల్లిపోయాను. నేను నా గదిలో తిండి తినకుండా గదిలో పడి ఏడుస్తున్నాను. ప్రభు నేను చాలా జాగ్రత్తగా ప్రార్థన పూర్వకంగా సిద్ధపడి వచ్చానుగా, ఎందుకు అసలు తేలిపోయింది, ఎండిపోయినట్టు పొడి పొడిగా ఉండిపోయిన అసలు తెలియదు అని బాగా ఏడుస్తున్నాను. నిద్రపట్లేదు. ప్రార్థన గురించి 12-1 గంటల టైంలో నాకు ఇచ్చిన రూమ్ నుంచి బయటకు చాలా ఖాళీ స్థలం, గడ్డి బొమ్మలు అంత ఉన్నాయి. అలా నడుస్తున్నాను నిద్రపట్లక. ఆ గడ్డిలో ఆ మీటింగ్ స్థలంలో ఒక ముసలమ్మ కూర్చుంది. అందరూ పడుకున్నారు. ఆ ముసలి నిద్రపట్లేదా ఉంటా కూర్చుంది అనుకున్నాను. నాకెందుకని నడుస్తున్నాను. బాబు ఏమా బాధపడుతున్నావా? నా లోపల బాధ కనిపించేలాగా ఎప్పుడు నేను చాలా జాగ్రత్తగా ఉంటాను. అసలు లేదు మామ. ఎందుకు బాబు దాచుకుంటావు? నువ్వు బాధపడుతున్నావు. విశ్వాసం సేవకులు కూడా కాదు. మెల్లిగా ముసలం దగ్గరికి వచ్చి, ఏంటమ్మా ఎంత కష్టపడి సేవ చేసినా ప్రజల్లో మంట లేదు, స్పందన లేదని కదా బాధపడుతున్నావు. ఒక ప్రవక్తలా
బాగా మాట్లాడుతుంది. షాక్ తినేసి నన్ను కంగు తినిపించిన వాళ్ళు బహు అరుదుగా ఉంటారు భూమి మీద, అసలు చాలా అరుదు. గిరగ తిరిగేసింది కదా రాత్రి. ఇంకా దాచడం ఎందుకు? అవును మా అమ్మ చాలా బాధగా ఉంది, చాలా ప్రార్థనా పూర్వకంగా సిద్ధపడి వచ్చాను, నాకు దుఃఖం ఆగట్లేదు. తెల్లంటిది బాధపడకు బాబు. ఆ రోజున వేదిక మీద ఎలా ఉండేవాళ్ళు కింద కూడా అలాగే ఉండేవారు బాబు. అందుకే మంట అంటుకుపోయేది. ఇప్పుడు వేదిక మీదే మంట ఇక్కడ చల్లారిపోయారు నాన్న. వీళ్ళందరూ మళ్ళీ ఆ పాకరకు వస్తే తప్ప నువ్వు కోరుకున్న తృప్తి రాదు. ఇంతే వీళ్ళు. నేను ఏ విషయం కొరకు అయితే నిద్రపోకుండా తిండి తినకుండా మెంటలు తిరుగుతున్నానో అవన్నీ మాట్లాడుతున్నాడే. అమ్మ మీరు సేవ చేస్తారు? లేదు బాబు, అయ్యగారు పెద్ద అయ్యగారు ఉన్నప్పటి నుంచి ఫస్ట్ విశ్వాసులు, మీ తాతయ్య గారు టీఎస్ శాస్త్రి గారు తెలుసు, ఆ కాలం నుంచి ఉన్న వాళ్ళం మేము అని చెప్తుంది. ఇక్కడే వరంగల్ అజాం సాయి మిల్స్లో జాబ్ చేసేవాడు మా తాతయ్య. కాషాయ వస్త్రం వేసుకొని పిఎం సామలయ్య గారి మీటింగ్ పోటీ చేద్దామని వచ్చాడంట కోటకి. ఆయన వాక్యం చెప్తుంది, పుట్టుబడ్డాడు, దేవుడికి స్తోత్రం. మారు మనసు పొందాడు, బాప్తిజం పొందాడు, వరంగల్ ఐపీసీ చర్చి మెంబర్ అయిపోయాడు, మహబూబ్ నగర్ సేవకి వెళ్ళిపోయాడు, అక్కడి నుంచి ఏలూరు పంపించేసారు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏంటిదంతా? ఒకే ఒక్క మాట, ఒక దైవజనుడు వాడబడుతున్నప్పుడు చూస్తున్నాం, భయ ఎంత భారం, ఎంత మంట. సేమ్ అదే మనకు లేకపోవటం వల్ల దెబ్బతింటున్నాం. ఒకసారి మోకాళ్ళ మీదకి వచ్చి ఆ భారం, ఆ విచలనం, ఆ వేదన, ఆ దుఃఖం నాకు కూడా ఇవ్వండి. అది లేకపోవటం వల్లే నాకు ఈ సినిమా నాకు అర్థమైంది. ఇస్తేనో నువ్వు మౌనముగా ఉంటే సహాయం ఎవరికి దగ్గర నుండి, కానీ నీవు నీ ఇంటి వరకు నశించిపోతారు. మేమేం పాపం చేసామండి? మౌనంగా ఉన్నందుకే. నువ్వేం పాపం చేయలేదు, మౌనంగా ఉన్నందుకే. నీ నిశ్శబ్దం, నీ మౌనం ఈ పట్టి పర్వాలేని స్థితి నీకు శ్రమగా మారిపోతుంది. ఇక అలా ఉండమయ్యా, నేను స్పందిస్తా, నేను రోధిస్తా, నేను పూట పడతా, నేను త్యాగం చేస్తా, నేను వద్దంట, నాకు నీ కొరకు కావాలి. ఎంతమంది ఇష్టపడతారు? రండి ప్రార్థన చేద్దాం, రండి ప్రార్థన చేద్దాం. అందరూ మోకరించి ఆరోగ్యవంతులంతా అవకాశం ఆరోగ్యం నల్ల మోకాల మీద పడి చేతులు ఎత్తి స్వరమతి ఆగకుండా సేపు అలా స్థితించండి ప్రభుని. Praise the Lord. స్తోత్రం 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 స్తోత్రం. సియోనులో నిర్విచారముగా ఉన్న వారికి శ్రమ. సనమా ప్రియమైన దైవ జనమా, నిర్విచారముగా ఉన్న వారికి శ్రమ అంటున్నాడు దేవుడి దినమున నీతో. ఇదిగో నీ జీవితంలో నిర్విచారముగా ఉన్నావా? నిర్విచారముగా ఉన్నావా? ఏ విధమైన భారము లేకుండా, దుఃఖము లేకుండా, వేదన లేకుండా, ప్రయాస లేకుండా, ప్రార్థన లేకుండా నీ జీవిత దినములు గడుపుతున్నావా? ఈ దినముల ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ దినముల ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ దినముల ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో 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 నీ జీవితంలో నిర్విచారముగా ఉన్న కాలము అది భయంకరముగా మారబోతున్నది. ఒక భారము నీ లోపలికి రావాలి, ప్రయాస నీ లోపలికి రావాలి. ఇదిగో ప్రార్థన రావాలి, ఇదిగో కన్నీటి అనుభవములు రావాలి. భారాన్ని కోల్పోయినావేమో, ప్రయాస కోల్పోయినావేమో, నిన్ను నీవు పోషించుకుంటున్నావేమో.
సుఖానుభవమును ప్రేమిస్తున్నావేమో, ఈరోజు దేవుని సన్నిధిని సమర్పణలోకి రా, సమర్పణలోకి రా. ప్రభు నీతోనే మాట్లాడుతూ ఉండగా, ప్రభు నిన్నే సంధిస్తూ ఉండగా, తన దాసుల ద్వారా నీతోనే మాట్లాడుతూ ఉండగా రా నీవు సమర్పణలోకి. ఇదిగో రా ఈరోజు భారములోకి, ఈ దినమైన ఈ భారములోకి నీవు రాకపోతే ఇదిగో శ్రమ. పౌలంటున్నాడు, నా స్వజనులను నేను సంపాదించాలని అవసరమైతే శాపగ్రస్తుడిగానైనా ఉంటాయి. పౌరులకు భారం ఉంది, పౌరులకు దుఃఖం ఉంది. పౌరులకు భారం కలిగిన వాడైతే స్వజనుల కొరకు, రక్త సంబంధుల కొరకు, తన తోటి వారి కొరకు ఎంతగానో వేదన పడుతున్నాడు, కన్నీరు విడుస్తున్నాడు, భారం ఎత్తుతున్నాడు. మోసను చూడు, ఎంత భారము కలిగిన వాడు దేవుని మహిమ కొరకు, ఎంత భారము కలిగిన వాడు దేవుని నామము మహిమ పరచబడాలని. ఈ రోజు భారతి ఇదిగో ఆ భారం నీలోకి రానివ్వండి, ఆ ప్రయాస నీలోకి రానివ్వు, ఆ కన్నీరు, ఆ వేదన, ఆ క్రోధన రానివ్వు. ఇంకా నిర్విచారముగా ఉంటున్నావేమో, ఇంకా భారము లేకుండా ఉంటున్నావేమో. ఇదిగో నీ భారము లేకపోవటను బట్టి అనేక మంది నాశనానికి వెళ్ళిపోతున్నారు, నరకానికి వెళ్ళిపోతున్నారు, దేవుని పని ఆగిపోతున్నది. ఇదిగో ఈ దినమున దేవుడు నీతో మాట్లాడుతూ ఉండగా, ఇదే ప్రభు కొరకై కొండ మీద యేసు ప్రభువుల వారు రాత్రంతా మొదలుపెట్టినట్లుగా ఈరోజు నీవు కూడా దేవుని సన్నిధిని భారమెత్తి ప్రార్థన చేయటం కొరకు సమర్పించుకో. ఇదిగో ప్రభువా నేనున్నానయ్యా, ఇదిగో ప్రభువా నేనున్నానయ్యా, ఇదిగో ప్రభువా నేను